ఈరోజు మనం మెంతికూర పచ్చడి చేసుకుందామండి. ఇదైతే 2 బంచెస్ మెంతికూర నేను శుభ్రంగా క్లీన్ చేసి వాటర్ వేసి 2 స్పూన్ల ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి శనగపప్పు, పిడికెడు మినపప్పు, పిడికెడు నువ్వులు, పిడికెడు ధనియాలు, ఆ మెంతికూరను బాగా డ్రై రోస్ట్ చేసుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇవన్నీ పక్కకు తీసేసి ఎండుమిరపకాయలు కూడా ఉప్పులు, ఎండుమిరపకాయలు, ధనియాలు వేయించుకోండి. అంతే అండి. ఇవి కూడా వేగిన తర్వాత ఇంకో 2 స్పూన్ల నూనె వేసి అప్పుడు మెంతికూర వేసి కొంచెం రెక్కలు వేయండి. ఇదంతా బాగా దగ్గరకు అవ్వాలండి, లేదంటే చేదన్ని గ్రైండ్ చేయండి మెంతికూర కాబట్టి. ఇవన్నీ మనం వేయించి పెట్టుకున్న పప్పులన్నీ పొడి, పసుపు, దీంట్లో ఎండుమిరపకాయలు, చిన్న బెల్లం ముక్క వేయండి. చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోండి. ఈ బాగా ఫ్రై అయిపోయిన అన్నీ బాగా గ్రైండ్ చేసుకొని అప్పుడు గ్రైండ్ చేయండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి చాలానండి. నేను దీంట్లో కొంచెం హింగ్ కూడా వేసుకోండి. వేసుకొని పోపులో 2 వేడివేడికాయలు వేసుకొని కలుపుకొని తినేయడం. పచ్చడి చాలా బాగుంటుంది. కూడా అన్నంలోకి, ఇడ్లీకి తినొచ్చు, చపాతీకి తినొచ్చు, తాలిపీట్కి కూడా తినొచ్చు అండి.